నమస్కారం క్రికెట్ లవర్స్. ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ అవబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా సూపర్ స్ట్రాంగ్ స్క్వాడ్స్ తో రెడీగా ఉన్నాయి. ఒక సైడ్ లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్, ఇంకో సైడ్ లో సంజు శాంసన్ లీడింగ్ ఆర్ఆర్. ఈ వీడియోలో ప్లేయింగ్ లెవెల్ అనాలిసిస్, స్ట్రెంగ్త్స్, వీక్నెస్, కీ బ్యాటిల్స్, పిచ్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 స్క్వాడ్ ని అనాలిసిస్ చేస్తే ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ప్లేయింగ్ 11 ని చూద్దాం. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ దిగబోతున్నారు. ట్రావిస్ హెడ్ గురించి తీసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ ఇన్ ఐపీఎల్. 2024లో ఎస్ఆర్హెచ్ కి క్విక్ స్టార్ట్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో దాదాపుగా 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బౌలర్స్ ని ఉతికి ఆరేశాడు. ఇంకా అభిషేక్ శర్మ విషయానికి వస్తే హీఈస్ అన్ యంగ్ అగ్రెసివ్ ఓపెనర్. స్పిన్ ని ట్యాకిల్ చేయడంలో ఎక్స్పర్ట్. లాస్ట్ సీజన్ లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్ లో వన్ డౌన్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ దిగబోతున్నాడు. హీఈస్ అ బిగ్ బై ఫర్ ఎస్ఆర్హెచ్. ఎక్స్ప్లోసివ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఫాస్ట్ బౌలింగ్ ని డామినేట్ చేయగలడు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే లాస్ట్ ఐపీఎల్ లో ఫినిషింగ్ ఎబిలిటీస్ ప్రూవ్ చేశాడు. మిడిల్ ఆర్డర్ లో ఎస్ఆర్హెచ్ కి సాలిడ్ బ్యాకప్ అతను. ఇంకా 5వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్ దిగబోతున్నాడు. హెన్రిచ్ క్లాసన్ ఎస్ఆర్హెచ్ కి లాస్ట్ సీజన్ బెస్ట్ ఫినిషర్. దాదాపుగా 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో స్పిన్ బౌలర్స్ ని ఉతికారేస్తాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ యొక్క ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా అభినవ్ మనోహర్. హీఈస్ అన్ యంగ్ ఫినిషర్. ఎంతో వేగంగా 30 నుంచి 40 పరుగులు చేయగలుగుతాడు. ఇక ప్యాట్ కమిన్స్ హీఈస్ నాట్ ఓన్లీ ఏ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అని చెప్పుకోవాలి. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా డెడ్లీ కాంబో అందించగలడు. కెప్టెన్సీలో ఎక్స్పీరియన్స్ తో ఎస్ఆర్హెచ్ కి మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఆర్హెచ్ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ స్పెషలిస్ట్. స్లో బాల్స్ వేరియేషన్స్ ఎక్కువగా వేయగలుగుతాడు. ఇక మరొక సీనియర్ ఇండియన్ ఫేసర్ అయినటువంటి మొహమ్మద్ షమి పవర్ ప్లేలో వికెట్ మిషన్ చెప్పాలి. అద్భుతమైన బౌలింగ్ తో ఎన్నో కీలక వికెట్లు తీయగలుగుతాడు. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే ఎస్పెషల్ గా రాహుల్ చహర్ లెగ్ స్పిన్ స్పెషలిస్ట్. మిడిల్ ఓవర్స్ లో రన్ రేట్ కంట్రోల్ చేయగలుగుతాడు. ఇక మరొక స్పిన్నర్ అయినటువంటి ఆడమ్ జంపా. హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రేలియన్ స్పిన్నర్. దాన్ని మనం బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి, వీక్నెస్ గురించి అనలైజ్ చేస్తే ముఖ్యంగా స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్ లాంటి అద్భుతమైన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఎస్ఆర్హెచ్. రెండవ పాయింట్ ఏంటంటే ఐపీఎల్ 2025 లోనే షమి ప్లస్ కమిన్స్ యొక్క కాంబినేషన్ వెరీ డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. మూడవ పాయింట్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ లీడర్. ఎంతో ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కూడా అద్భుతంగా క్యాప్టెన్సీ చేయగలిగే సత్తా ఉన్న ఆటగాడు. మరి మన ఎస్ఆర్హెచ్ యొక్క వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇన్ కేస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రెజర్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీకి ప్రాబ్లం అవ్వచ్చు. రెండవ పాయింట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అండి. ఓన్లీ రాహుల్ చహర్ అండ్ అడమ్ జంపా తప్పనిచ్చి స్పిన్ డిపార్ట్మెంట్ లో ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువగా కనిపిస్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ యొక్క స్క్వాడ్ ని అనాలిసిస్ చేస్తే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ని చూద్దాం. ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ దిగబోతున్నారు. యశస్వి జైస్వాల్ లాస్ట్ 2 ఐపీఎల్ సీజన్స్ లో ఆర్ఆర్ కి బెస్ట్ బ్యాటర్. దాదాపుగా 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలుగుతాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి మంచి సాలిడ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. మరొక ఓపెనర్ అయినటువంటి సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే హీఈస్ నాట్ ఓన్లీ ఏ కెప్టెన్, హీఈస్ నాట్ ఓన్లీ ఏ వికెట్ కీపర్, ఈజ్ ఎ వెరీ బిగ్ హిట్టర్ అని చెప్పాలి. కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తూ టీమ్ కి మంచి స్కోర్ ని ఇవ్వగలుగుతాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే వన్ డౌన్ లో నితీష్ రాణా దిగబోతున్నాడు. నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ అటాకర్. మిడిల్ ఆర్డర్ లో కీ ప్లేయర్. తరువాత 2 డౌన్ లో రియన్ పరాగ్ దిగబోతున్నాడు. ఐపీఎల్ 2024 లో ఆర్ఆర్ కి బెస్ట్ ఇండియన్ బ్యాటర్. లాస్ట్ సీజన్ లో 4 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ఇక మరొక ఇండియన్ వికెట్ కీపర్ అయినటువంటి ధ్రువ్ జురేల్ యంగ్ ఫినిషర్, అండర్ ప్రెజర్ సాలిడ్ ప్లేయర్ అనే చెప్పాలి. తరువాత 6వ స్థానంలో వెస్టిండీస్ ప్లేయర్ అయినటువంటి హెట్మేయర్ దిగబోతున్నాడు. హెట్మేయర్ ఫినిషింగ్ స్పెషలిస్ట్. లాస్ట్ ఓవర్స్ లో మ్యాచ్ విన్ చేయగలుగుతాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే వసింధు అసరంగా. హీఈస్ అన్ లెగ్ స్పిన్నర్ ప్లస్ ఫినిషర్ అండ్ వెరీ కీ ఆల్రౌండర్ అనే చెప్పుకోవాలి. మరొక ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడుకుంటే జోఫ్రా ఆర్చర్ 150 కిలోమీటర్ల వేగంతో బంతుల్ని అద్భుతంగా వేయగలుగుతాడు. డెత్ ఓవర్స్ లో కీ వెపన్ అనే చెప్పాలి ఇతన్ని. రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలర్స్ విషయానికి వస్తే తీక్షణ మిస్టరీ స్పిన్నర్, పవర్ ప్లేలో క్రూషియల్ బౌలర్. ఒక ఫేసర్ సందీప్ శర్మ స్వింగ్ స్పెషలిస్ట్. కొత్త బంతితో చాలా ఎఫెక్టివ్ గా బంతిని వేయగలుగుతాడు. ఆఖరిలో మరొక ఫేసర్ అయినటువంటి తుషార్ దేశపాండే ఎంతో అద్భుతంగా ఫేస్ బౌలింగ్ వేయగలుగుతాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి, వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడుకుంటే జైస్వాల్ ప్లస్ శాంసన్ సాలిడ్ కాంబినేషన్, స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ అని చెప్పుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే అసరంగ్ అండ్ ఆర్చర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు మంచి ఆల్రౌండర్స్ అని చెప్పాలి. మూడవ పాయింట్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ దగ్గర మంచి
స్ట్రాంగ్ స్పిన్ అటాక్ ఉందనే చెప్పుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ యొక్క వీక్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇన్ కేస్ జోఫ్రా ఆర్చర్ ఫెయిల్ అయితే మరొక మంచి ఫాస్ట్ బౌలర్ టీంలో లేరు. మరొక వీక్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఆర్డర్ లో ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంది. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, షార్ట్ బౌండరీస్, సో హై స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫేసర్స్ కి ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ లో స్వింగ్ ఉంటుంది, బట్ స్పిన్నర్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో డేంజరస్ గా ఉంటుంది. రేపటి మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారంటే, ఎస్ఆర్హెచ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉంది అండ్ స్ట్రాంగ్ ఫేస్ అటాక్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ మంచి స్పిన్ అటాక్ ఉంది. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే, ఇఫ్ ఇన్ కేస్ పిచ్ ఫ్లాట్ ఉంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఫేవరెట్ అని చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంటే ఆర్ఆర్ కి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. టాస్ కీ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ బ్యాటింగ్ టీమ్ కి ఎడ్జ్ ఉంటుంది. కానీ నా అంచనా ప్రకారం ఎస్ఆర్హెచ్ విన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, మరి ఈ అనాలిసిస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ టీం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది? హూ విల్ బి ద మ్యాచ్ విన్నర్? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.